హలో అండి. గుడ్ మార్నింగ్. ఏంటండి కంచంలో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? నైట్ పూట నాకు ఏయైనా 3 కూరలు లేకపోతే ముద్దకి తిండి. అందులో మెయిన్గా ఒకటి నాన్ వెజ్ ఉండాలి ప్రత్యేకంగా. అలాగే ఒక అప్పడం, అలాగే చపాతీ కూడా ఉండాలండి. మధ్యాహ్నం పూట సరిగ్గా భోంచేద్దాం అంటే టైంకి తిన్నాం ఏమన్నా పెట్టుకున్నా మనస్ఫూర్తిగా ఎవరొకళ్ళు వస్తారు తినలేను. ఇంకా నైట్ అంటారా, నా రాజ్యం నా ఇష్టం అండి. నైట్ ఎప్పుడు నాకు ఒక నాన్ వెజ్తో పాటు 2 కూరలు కంపల్సరీ ఉండాలి. అంతేకాదండి, ఆవకాయ పచ్చడికి మట్టి పర్మనెంట్గా నాకు ప్రతిరోజు మధ్యాహ్నం, పొద్దున్న, సాయంత్రం కూడా ఉండాలి. ఎందుకంటే అది టిఫిన్లో కూడా నేను వేసుకుంటామాట. ఏ టిఫిన్ ఉన్నా నాకు ఆవకాయ పచ్చడి అంటే అంత ఇష్టమండి. ఎందుకు మ్యాటర్ ఏంటంటారా, నేను ఇవాళ ప్లేట్లో పెట్టుకున్న ఐటమ్స్ ఏంటంటే గోంగూర చికెను, మిల్ మేకల కూర, తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ ముక్క, ఆవకాయ పచ్చడి, తర్వాత వచ్చేసి బఠానీ కర్రీ అండి. అదేనండి, బఠానీ వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయలో బఠానీ వేసి వండుకుంటామట. ఆల్రెడీ మన ఛానల్లో బఠానీ కర్రీ, గోంగూర చికెన్ కూడా వండి పెట్టాను ఆల్రెడీ. అవి పెట్టను, అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదండి నాకు కూడా. నైట్ కొద్దిగా పావు కిలో తెచ్చుకుని, అయ్యో ఈ పావు కిలో ఈ పావు కిలో వండుకున్నాను అనమాట. మొత్తం కొద్దిగా ప్లేట్లు అన్నీ పెట్టుకుని, ఒక చపాతీ ముక్క తీసుకుని, అందులో కొద్దిగా గోంగూర చికెన్, ఒక చికెన్ ముక్క పెట్టుకుని ముందు రౌండ్ వేసానండి. అదేనండి, ఒక ముక్క నోట్లో పెట్టుకున్న ఆ చపాతీతో పాటు. అబ్బా, ఆ చికెన్ చూడండి, ఆ గోంగూర వెళ్ళి అది జ్యూసీగా, ఆ పుల్లగా కారం కారంగా ఉందండి ఆ చికెన్ ముక్క. కాసి నవ్వులు దాన్ని ఊరించా, చాలా బాగుందండో. నాకు మనస్ఫూర్తిగా తినడం అలవాటు అన్నమాట నైట్ పూట. మధ్యాహ్నం అంటారా, తినే టైంకి ఎవరైనా వస్తారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఉరికాడ వీళ్ళలో ఉండి సరిగ్గా తినలేను. ఇక నైట్ ఏంటంటే చాలామంది రైస్ తింటారు, చపాతీ, పొరాటా, పుల్కా ఇలాంటివి తింటారు. నాకైతే నా బాడీ తట్టుకుంటుంది కాబట్టి నేను రైస్ తింటా. అందులో ఒక చపాతీ వేసుకుంటా, అది కూడా హాఫ్ వేసుకుంటానండి. కొద్దిగా రైసు, కూరలు ఎక్కువ తింటారండి. కూరలు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదండి. మొత్తం అన్నీ బాగా కలుపుకునండి, ఆవకాయ పచ్చడి కలుపుకున్నానండి. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నానండి. అబ్బాబ్బాబ్బా, ఆవకాయ ముద్ద కలుపుకుని పెట్టుకుంటే ఆ 7,000 అన్నంలో అబ్బా, అది భలే ఉంటుందండి. ఆవకాయలోంచి కూడా వచ్చే ఆ ఊట ఎలా ఉంటుందో తెలుసు కదా, జుమ్ జుమ్ అంటుంది. ఎంతమంది వాళ్ళకి ఇష్టం ఆవకాయ కలుపుకుని అన్ని కూరల్లో తినడం. ఓకే.